హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నోహౌ తెలుగు. మీకు ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ యాప్ గురించి అయితే తెలియజేస్తాను. ఇప్పటి వరకు మనము ఫామ్ 26 AS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ AIS చెక్ చేసుకోవడానికి వెబ్ బ్రౌజర్లోకి వెళ్ళి ప్రతిసారి లాగిన్ అయ్యి దానిని మనం చూసుకునే వాళ్ళము. ఇంత ప్రాసెస్ అవసరం లేదు. ఇప్పుడు మనకి ఒక యాప్ని అయితే రిలీజ్ చేశారు. ఏంటి అని అంటే AIS ఫర్ taxpayers యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అనమాట. ఈ యాప్ని మనము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే వీడియో డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో AIS అని టైప్ చేస్తే AIS ఫర్ ట్యాక్స్ పేయర్స్ అని మనకు చూపిస్తుంది. ఈ విధంగా యాప్ అయితే ఉంటుందన్నమాట. మీరు దీనిని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే చూపిస్తుంది. ఇక్కడ మీరు ఈ నెక్స్ట్ పై క్లిక్ చేసినా లేదా ఇలా లెఫ్ట్ కి మూవ్ ఆన్ చేసినా సో గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనము ఈ యాప్ లోకి అయితే సైన్ అప్ అవ్వాలి. దీని కొరకు మీరు మీ పాన్ నంబరు, మీ పాన్ కార్డు పై ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేటప్పుడు డైరెక్ట్ డిజిట్స్ ఇచ్చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాం. బాక్స్ లో టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లో మీ పాన్ నంబర్ ని రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఏదైతే మొబైల్ నంబర్ ఇచ్చుంటారో సో మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మనకి ఆఫ్ చూపిస్తుంది. సో ఇంట్ అనమాట. సో ఈ విధంగా మీరు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారు, ఏమి ఈమెయిల్ ఐడి ఇచ్చారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. సో ఆ మొబైల్ నంబరు, ఆ ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేస్తే వేరు 2 ఓటీపీలు ఈ మొబైల్ నెంబర్ కి, ఈమెయిల్ ఐడికి రావడం జరుగుతుంది అనమాట. ఈ 2 ఓటీపీలు మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది సైన్ అప్ ప్రాసెస్ కంప్లీట్ చేయడానికి. ఈ యాప్ లో మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ పై క్లిక్ చేశాను. సో ఓటీపీస్ రెండింటికి వెళ్తాయని చెప్పేసి ఈ విధంగా పాపప్ వచ్చింది కదా, కన్ఫర్మ్ పై క్లిక్ చేయండి. సో ఇక్కడ వచ్చిన ఓటీపీస్ ని, మొబైల్ కి వచ్చిన ఓటీపీని, ఇక్కడ ఈమెయిల్ కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తాము. 2 ఓటీపీస్ ఎంటర్ చేశాక ఇక్కడ వెరిఫై పై క్లిక్ చేస్తాం. సో ఇక్కడ మనము ఎంపిన్ అనేది ఇవ్వాలి, 4 డిజిట్ ఎంపిన్. ఎందుకంటే ప్రతిసారి కూడా మనము పాన్ నెంబరు ఇతర ప్రాసెస్ చేయడానికి ఈ విధంగా 4 డిజిట్ ఎంపిన్ ఎంటర్ చేసి డైరెక్ట్ యాప్ లోకి అయితే లాగిన్ అయిపోవడానికి సులువు అనమాట. సో ఇక్కడ మీరు ఎంపిన్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేసి సేమ్ మళ్ళా అడుగుతుంది కన్ఫర్మ్ ఎంపిన్ మీద. సో మనము సేమ్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత కన్ఫర్మ్ పై క్లిక్ చేసాం. సో కంగ్రాచులేషన్, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద సైన్ అప్ ప్రాసెస్. సో యాప్ ఫస్ట్ టైం మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మీ పాన్ నంబరు, అదే విధంగా మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఇన్కమ్ ట్యాక్స్ సైట్ లో రిజిస్ట్రేషన్ టైంలో ఏదైతే మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఈ రెండింటిని యూజ్ చేసుకుని మనము సైన్ అప్ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తాం. లాగిన్ పై క్లిక్ చేస్తే సో మరలా ఏదైతే ఎంపిన్ ఇచ్చామో ఎంపిన్ 4 డిజిట్ ఎంపిన్ ఇచ్చేసి డైరెక్ట్ యాప్ లోకి లాగిన్ అయిపోతాం. సో ఎంపిన్ ఇవ్వగానే యాప్ లోకి అయితే ఈ విధంగా ఎంటర్ అయిపోతాం అనమాట. సో ఎంటర్ అయిన తర్వాత మనకి పేజ్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీ పాన్ కార్డ్ పై ఏదైతే పేరు ఉందో ఆ పేరు, మీ పాన్ నంబర్ ఉంటుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ అని ఇక్కడ ఉందో చూడండి క్రింద. ఇది ఇంపార్టెంట్. మనకి శాలరీ నుంచి మీకు ఇన్కమ్ ట్యాక్స్ రూపాయన డిడక్ట్ అయినా, బిజినెస్ కానీ కమిషన్ రూపాయ డిడక్ట్ అయినా, అవన్నీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఈ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతాయి అనమాట. సో దీనిపై మీరు క్లిక్ చేస్తే ఇక్కడ ఈ విధంగా డిస్క్లైమర్ అని అడుగుతుంది. సో ఇది మళ్ళీ మనకి చూపించవద్దు అని అనుకుంటే కనుక ఈ బాక్స్ లో టిక్ మార్క్ పెట్టి ఓకే చేయండి. నెక్స్ట్ ఈ విధంగా చూపిస్తుంది కదా. ఈ పైన చూడండి AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ 2020-21 అంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021, ఫైనాన్షియల్ ఇయర్ 21-22, ఫైనాన్షియల్ ఇయర్ 22-23. ప్రెసెంట్ మనకి 22-23 నడుస్తుంది కాబట్టి సో మనము ఇది సెలెక్ట్ చేసుకున్నాము. లేదా 21-22 కావాలనుకుంటే సో ఇది సెలెక్ట్ చేసుకుంటాము. ఇక్కడ 2 ఉంటాయి, ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ సమ్మరీ TIS అండ్ AIS యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్. 2 కూడా మనకి డిఫరెంట్ ఫిగర్స్ అయితే చూపిస్తుంది. ఫస్ట్ యాన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్మెంట్ లో మెయిన్ మనకి TDS, TCS ఇన్ఫర్మేషన్ అనమాట. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు మీ శాలరీ నుంచి కానీ, ఇతర ఆదాయం నుంచి కానీ అడ్వాన్స్ ట్యాక్స్ రూపంలో అమౌంట్ డిడక్ట్ చేసి ఉంటే కనుక ఇక్కడ మనకు చూపిస్తుంది ఈ విధంగా చూపించినట్టు. దీనిపై మీరు క్లిక్ చేసినట్లయితే డీటెయిల్ గా మనకు చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ TDS డిపాజిట్ అని ఉంది కదా, సో 3829 ఇది నాకు అమౌంట్ కట్ అయింది ట్యాక్స్ అని చెప్పేసి. సో ఈ విధంగా Q3 కి ఇంకా ఏమైనా కట్ అయి ఉంటే కనుక ఈ క్రింద మీకు చూపిస్తుంది. దీనిపై మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ సబ్మిట్ ఫీడ్బ్యాక్ ద్వారా కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. అంటే మనము ఆన్లైన్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఫామ్ 16 సాలరీడ్ పర్సన్స్ కి అయితే ఫామ్ 16, అదే విధంగా ఫామ్ 26 ఈ AIS కూడా వాల్యూస్ ఒకలాగా ఉంటేనే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాలి. లేదా మిస్ మ్యాచ్ ఉందంటే మాత్రం వాళ్ళు కన్సర్న్ ఏఓని అయితే సంప్రదించాలన్నమాట. సో ఈ విధంగా అయితే మనం AIS చూసుకోవచ్చు. ఇక ట్యాక్స్ పేయర్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మీరు షేర్ మార్కెట్ లో కానీ, మ్యూచువల్ ఫండ్స్ లో కానీ, ఇంకా ఇతర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక ఇలా చూపిస్తుంది అన్నమాట. నేను మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి సో నాకు ఇలా చూపించింది. దాని మీద మీరు క్లిక్ చేసినట్లయితే సో 2 రకాల మ్యూచువల్ ఫండ్స్, రెండిట్లో నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ విధంగా చూపించింది. సో ఇంకా మీకు ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి అనమాట. ఈ విధంగా అయితే ఈ యాప్ ని యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్ గా మన TDS అంటే ట్యాక్స్ డిడక్టెడ్ అట్ సోర్స్ అంటే
అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్ అయింది ఏంటి అనేది మనం వివరంగా చూసుకోవచ్చు. అదేవిధంగా TIS మీ ఇన్వెస్ట్మెంట్ తాలూకా ఎంతెంత సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు ఈ తదితర విషయాలన్నీ కూడా ఈ యాప్ నుంచి చాలా ఈజీగా అయితే తెలుసుకోవచ్చు. మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.